నానా ఏంటమ్మా ఇదే? ఇంకా ఎంతకాలం ఎలా ఉంటావు? నాకు నీ బాధ అర్థమవుతుందమ్మా. ఏం చేయగలను చెప్పు? కానీ నేను నీ తండ్రినమ్మా. నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. కుదరలేదు నాన్న. నేను మాత్రం ఏం చేయగలను? 4 నెలలైంది. ఇంతవరకు ఆకాష్ గురించి ఏమీ తెలీదు. ఆయన ఎక్కడికి వెళ్ళుంటారు? ఏం చదివి ఉంటుంది? ఏదో ఒకటి తెలియాలి కదా. ఆయన ఉన్నారో లేదో అని. ఇలా చూడమ్మా, తన ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా వస్తాడు. నానా ప్లీజ్, మీరు అలా మాట్లాడొద్దు. నా మనసు చెప్తోంది ఆయన ఏదో ఒక రోజు తిరిగి వస్తారని. సరే ఆగమ్మా. ఆకాష్, నువ్వు ఎక్కడున్నావు? నాకు చాలా కష్టంగా ఉంది. నేను చాలా మిస్ అవుతున్నాను. ఆకాష్, మీరు ఎప్పుడు ఇలాగే ప్రేమగా ఉంటారు కదా? మర్చిపోతాను. నన్ను మర్చిపోతాను చెప్పడానికి ఎంత ధైర్యం మీకు? నన్ను మర్చిపోయారంటే చంపేస్తాను మిమ్మల్ని. ఊరికే చెప్పాను. మేఘా, నీకు గుర్తుందా మన పెళ్లికి ముందు నీకేం చెప్పాను నేను? నువ్వు చూడంగానే నాకు బాగా నచ్చావు. నువ్వు మాత్రమే. నా జీవితం మొత్తం నీతోనే గడపాలి అని అనుకుంటున్నాను. నీకు వయసు అయ్యేటప్పుడు నాకు కూడా వయసు అయిపోతుంది. నా మనసులో మొత్తం నువ్వే నిండిపోయి బ్రతికుండాలి. నా కళ్ళను మూసుకునేటప్పుడు కూడా ఆఖరిగా చూడటం కూడా నువ్వే ఉండాలి. ఈ జన్మలో మాత్రమే కాదు, ప్రతి జన్మలో కూడా నువ్వే నా భార్యగా ఉండాలి. నేను నీకోసమే పుట్టాలి. పర్వాలేదు, మీరు అన్నీ గుర్తుంచుకున్నారు. మీరన్నీ మర్చిపోతారేమో అని అనుకున్నాను. మేఘ, నేను నన్నే మర్చిపోయినా
నిన్ను నేను మర్చిపోకూడదు. ఆకాష్, నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళనని చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ప్లీజ్ త్వరగా వచ్చే ఆకాష్. ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు, కానీ మా టీం సీరియస్గా వెతుకుతూనే ఉన్నారు. త్వరలోనే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దొరికేస్తుంది, బాధపడకండి. ఇన్ని నెలలుగా మీరు నాకు ఈ విషయమే చెప్తున్నారు. నాకు అర్థమవుతుంది, కానీ ఏం చేయగలం? మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు, ఒక హింట్ కూడా దొరకలేదు. అందువల్ల మేము ఏ డిసిషన్కి రాలేకపోతున్నాం. ముందు మిస్టర్ ఆకాష్ ఎక్కడికి వెళ్ళారని తెలియాలి. ఆయన దగ్గర ఆయన ఫోన్ కూడా లేదు. ఆయన ట్రేస్ చేసేలాగా ఎలాంటి సోర్సు ఆయన దగ్గర లేదు. ఆయన బట్టలు కూడా అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము, అందరినీ ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము. ఆయనకి ఎవరన్నా శత్రువులు అనే వాళ్ళు ఉన్నారా? ఇన్స్పెక్టర్ సార్, నేను మీకు చాలా సార్లు చెప్పాను, ఆయనకి శత్రువులు అంటే ఎవరో లేరు. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలుగా ఆయనతో ఎవరు కలిసి మాట్లాడినా సరే వాళ్ళతో ఆయన బాగా జెల్ అవుతారు. అలాంటప్పుడు ఆయనకి ఎలాగ శత్రువులు ఉండగలరు? నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎందుకు ఇలా ఎంక్వైరీ చేస్తున్నానంటే, మీ తరపు నుంచి ఎవరైనా శత్రువులు ఉండొచ్చు కదా ఆయనకి. మీరంటే ఎవరికైనా ఇష్టం ఉండొచ్చు, వన్ సైడ్గా ఎవరైనా ఇష్టపడచ్చు. మీ పాత ఫ్రెండ్, స్కూల్, కాలేజెస్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని వాళ్ళు పొందాలని చూసుండొచ్చు. వాళ్ళు మిమ్మల్ని పొందాలంటే దానికి అడ్డుగా మీ ఆయన ఉన్నాడు. ఇన్స్పెక్టర్ సార్, అలా అయితే మా అమ్మ మీద సందేహపడుతున్నారా? ఐఎమ్ సారీ మిస్టర్ కన్నన్, మేము అన్ని కోణాల్లో విచారించే తీరాలి. మీరు చెప్పండి మేడం, అలా ఎవరన్నా ఉన్నారా అసలుకి, లేదా ఉండున్నారా? లేదు ఇన్స్పెక్టర్, అలాగే ఎవరూ లేరు. అలా అయితే ఆకాష్ శత్రువు ఎవరై ఉంటారు? ఈ లవ్ స్టోరీ కన్నా నా లవ్ స్టోరీ చాలా గొప్పదిరా. బ్రతికిన తనతోనే, చచ్చిన తనతోనే. నా ప్రేయస్ కోసం ప్రాణమైనా ఇస్తాను, ప్రాణమైనా తీస్తాను. అందరూ అంటుంటారు కదా, మన మనసుకి ఏదైనా నచ్చిందంటే దాన్ని దక్కించుకోవడం కోసం మనం ఏమైనా చేయొచ్చు అని. ఐ లవ్ యూ టీచర్.
హాయ్ టన్ను. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కానీ మీరేంటి చాలా దిగులుగా ఉన్నారు? నేను ఎలారా సంతోషంగా ఉండగలను? నా జీవితంలో ఏవేవో జరిగిపోయింది. ఏంటో తెలియట్లేదు. హఠాత్తుగా ఆకాష్ మాయమైపోయారు. నాకేం చేయాలో అసలు అర్థం కావట్లేదు. నాకు మీ బాధ అర్థమవుతుంది టీచర్. నువ్వు చిన్నపిల్లాడివి. నువ్వు నా కష్టాన్ని ఎలా అర్థం చేసుకోగలవు? నేను ఎంత చిన్నపిల్లనైనా కానీ ప్రేమ ఫీలింగ్ని బాగా అర్థం చేసుకోగలను. యూనో, మీరు నా చాలా ఫేవరెట్ టీచర్ కూడా. నేను మీరు బాధపడుతుంటే చూస్తూ ఉండలేను టీచర్. అది సరే టీచర్, మీరు ఎప్పుడు తిరిగి వస్తారు? నేను మళ్ళీ వచ్చి అక్కడ ఏం చేస్తాను? అక్కడికి వస్తే నాకు ఆకాష్ గుర్తే ఎక్కువగా ఉంది. ఆయన లేకుండా నేను అక్కడ ఉండలేను. సరే టీచర్, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. అలాగే టున్ను. ఆకాష్ ఆకాష్ ఆకాష్, ఈ పేరు వింటుంటేనే నాకు చిరాకు వస్తుంది. ముఖ్యంగా మీ నోటి వెంట వింటుంటే టీచర్. ఆ కుక్క చచ్చినా గానీ మీ మనసులో నుంచి పోలేదు. ఒకవేళ వాడు ప్రాణాలతో వచ్చినా తిరిగి నేను మళ్ళీ చంపేస్తాను. పోయిన జన్మలో ఎలాగున్నావో ఈ జన్మలో చాలా చాలా క్యూట్గా ఉన్నావురా. సరే సరే. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్ టన్ను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏం విషయమో చెప్పు. ఏం లేదు, మీరే గుర్తొచ్చారు, అందుకే మాట్లాడదామని కాల్ చేశాను. సరే, నీ చదువు అంతా బానే ఉందా? చెప్పు. లాక్డౌన్ తర్వాత పెద్దగా ఏమీ లేదు టీచర్. మీరిక్కడ లేరు కదా, నాకు ఎవరు నేర్పిస్తారు? లేదు టున్ను, నేను లేకపోయినా నువ్వు బాగా చదవాలి, సరేనా? టీచర్, మీ నాన్నగారు గాంధీనగర్లోనే కదా ఉంటున్నారు? గాంధీనగర్లో మా బంధువులు కూడా ఉన్నారు. సో స్వీట్. అయితే నేను గాంధీనగర్కి రానా? నేను మీ దగ్గర ట్యూషన్ నేర్చుకున్నట్టు ఉంటుంది, మీరు సంతోషంగా ఉన్నట్టు ఉంటుంది. నువ్వు నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నావు? ఓకే, అయితే నువ్వు గాంధీనగర్కి వచ్చాయి. ఇప్పుడే నీకు నా లొకేషన్ పంపుతాను, సరేనా? ఓకే టీచర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సీ యూ, బాయ్. I love you, teacher. నువ్వు ఇక్కడే కుదురుగా చదవు. అత్తోలింటికి వెళ్ళి ఏం చేస్తావు? అక్కడికి వెళ్ళి చదువుతావా లేవని తెలియట్లేదు. ఇదే నా ఫేవరెట్ షర్ట్. రోజంతా టీవీ చూసేది, దానికి మించి ఏం పని చేయనంటున్నావు. అక్కడికి వెళ్ళి ఉంటావు కదా, కావాల్సిన బట్టల్ని సర్దుకో. తీసుకుంటున్నాను. హలో, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఆకాష్ కేసు గురించి ఏమైంది? ఏవైనా ప్రోగ్రెస్, ఇన్ఫర్మేషన్? లేదు సార్, ఇంకా ప్రోగ్రెస్ అవుతూనే ఉంది. కానీ నాకు తొందరగా రిజల్ట్ రావాలి. ఓకే, తొందరగా రిజల్ట్ దొరికేస్తుంది సార్. ఓకే, గుడ్. ఇక్కడే రైట్లో. ఇక్కడే ఫస్ట్ గేట్ దగ్గర ఆపండి.
ఆపండి ఆపండి ఆపండి. అన్నా ఎంత అయిందన్నా? ఇదిగోండి. అరే టున్ను, నువ్వా? రా, మనం కలిసి ఎన్ని రోజులైంది కదా. కూర్చో టున్ను. టీచర్, ఇది మీకోసమే. ఓ సో స్వీట్. ఇదిగో ఇది కూడా. ఎందుకోసం ఇవన్నీ? మీకు ఇష్టం కదా. మా అమ్మే ఇవి ఇచ్చి పంపించారు. ఓ, నేను చెప్పానని ఆంటీకి థ్యాంక్ యూ చెప్పు. నానా, వీడే టున్ను. వీడి గురించి మీకు చెప్పాను కదా. అవును, వీడే నా ఫేవరెట్ స్టూడెంట్. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఎలా ఉన్నావు బాబు? బాగున్నాం సార్. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు బాబు? పొద్దున్నే వచ్చాను. ఇంట్లో అందరూ బాగున్నారా? ఆ, నువ్వు రావటం చాలా బాగుంది. నువ్వు వచ్చిన తర్వాతే నా కూతురు మొహంలో సంతోషాన్ని చూస్తున్నాను. నువ్వు రావటం వల్ల తను సంతోషంగా ఉంది, అలాగే నువ్వు చదువుకున్నట్టు కూడా ఉంది. నేను ఖచ్చితంగా టీచర్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. వెల్ డన్ బాయ్, వెల్ డన్. సరేమ్మా, నాకు పనుంది, నేను వెళ్ళొస్తాను. మీరిద్దరూ మాట్లాడుకుంటూ పాఠాలు చెప్తూ ఉండు. సరే నానా. హా టున్ను, బుక్ తీసుకురాలేదా? లేదు, ఈ రోజు మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. రేపు వచ్చేటప్పుడు బుక్స్ తెస్తాను. సరే. టీచర్, మీకు గుర్తుందా? మీ ఇంట్లో మనిద్దరం ఆ రోజు బొప్పాయి పండు తిన్నాం కదా. మనిద్దరం ఆ రోజు పంచుకొని తిన్నాం. ఎంత బాగుందో, చాలా స్వీట్గా ఉంది. నీకు అది ఇంకా గుర్తుందా? నువ్వు అది మర్చిపోతావు అనుకున్నాను. లేదు.
హాస్టల్ ని చేంజ్ చేసావా? ఇప్పుడు అందంగా ఉన్నా. టీచర్ ఒక గేమ్ ఆడుకుందామా? ఏంటి? అదే కళ్ళకి గంతలు కట్టుకుని ఆడతారు కదా ఆ గేమ్. ఓకే. ముందుగానే కళ్ళు మూసుకో. ఇంకా నువ్వు చీటింగ్ చేయకూడదు, సరేనా? ఓకే. నువ్వు చీటింగ్ చేయకూడదు. ఓకే. 1 2 3. టీచర్ అరే టును ఇక్కడ. మీరు ఎక్కడున్నారు? అరే టీచర్ ఇక్కడున్నాను. ఎక్కడున్నారు? ఇక్కడ ఇక్కడ ఇక్కడున్నారా? మిమ్మల్ని పట్టుకుంటాను. మీరు ఎక్కడున్నా పట్టుకుంటాను. టీచర్ టీచర్ నేను పట్టుకున్నాను. మిమ్మల్ని పట్టుకున్నాను టీచర్. నేను మిమ్మల్ని పట్టుకున్నాను. నేను మిమ్మల్ని పట్టుకున్నాను. అరే అరే టీచర్